అంటే గురువు గురించి మీరు ఇంతకుముందు ఎన్నో సందేశాలు ఇచ్చారు, ఎట్లా చెప్తానే ఉన్నారు ఎంతైనా కూడా. కానీ ప్రతిసారి కూడా మేము ఎంచుకున్న గురువుని కరెక్ట్ కాదండి, మేము సరైన గురువుని ఎంచుకోలేకపోయామండి, గురువుల పేరుతో మోసాలు జరుగుతున్నాయండి, ఇలా రకరకాలుగా అన్ని చెప్తుంటారు గురువు. అంటే అట్లా ఈ గురువుని ఎలా మనం పట్టుకోవాలి, మనకి ఈ కరెక్ట్ గురువు అని ఎట్లా తెలుస్తుంది? అసలు ఏంటంటే సత్యం గారు, మనకి ఈ గురు పరంపర అనేది కానీ ఓకే, ఇదంతా కూడా మన సనాతన ధర్మానికి ఒక ఆయుపట్టు లాంటిది. ఇది యుగ యుగాలుగా ఏంటి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భగవంతుడే ఈ భూమి మీద వచ్చినప్పుడు కూడా ఆయన కూడా గురువుల దగ్గరే గురువులు సేవ చేశాడు. ఆ గురువుల దగ్గర నుంచి జ్ఞానం, అసలు జ్ఞానం అన్నిటికీ మూలమే పరమేశ్వరుడు కదా, ఆ పురుషోత్తముడు విష్ణువు మనకు తెలుసు శ్రీమన్నారాయణ. అయినా ఆయన రామావతారంలో వచ్చినప్పుడు వశిష్ఠుల వారి దగ్గర, అండ్ కృష్ణావతారంలో వచ్చినప్పుడు సాందీపుల వారి దగ్గర అలా గురువులను పెట్టుకుని ఏంటి, ఇప్పుడు శ్రీకృష్ణుడు తెలియకనా రాముల వారు తెలియకనా సాక్షాత్తు నారాయణే కదా. అయినా ఏంటంటే ప్రజలందరికీ కూడా తెలవాలి గురువుల దగ్గర నుంచి మనం జ్ఞానం ఏ విధంగా సంపాదించుకోవాలి, ఒక గురువుని ఉత్తమమైన గురువుని కొలిచి ఎలా ఉండాలి. మన జీవితం ఏంటి, ఎన్నెన్నో మనం చేసుకున్న ప్రారంభ కర్మల వల్ల ఇలా గడుస్తూ పోతూ ఉంటాం, ఎన్నెన్నో మన మనస్సు రకరకాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. సో వీటిల్లో మనల్ని మంచి ఆలోచనల వైపు నడిపించడానికి ఒకటి మామూలుగా మన గ్రంథ పఠనం అవి చెప్తుంటాం మనం అన్నీ కూడా. పుస్తకాలు చదవటం వల్ల కానీ, గ్రంథాలు చదవటం వల్ల కానీ, మన ఉపనిషత్తులు పురాణాలు లేకపోతే మహానుభావుల వాళ్ళ జీవిత చరిత్రలు, మహాపురుషుల యొక్క ఏమైనా సత్సంగాలు చెప్పినవి, వాళ్ళవన్నీ చెప్పినవి, ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ ఎంత చదువుతున్నప్పటికీ కూడా ఏమవుతుంటుంది, మళ్ళీ ఇప్పుడు ఈ పుస్తకాలన్నీ మనకు అందరికీ ఓపెన్గానే ఉంటాయి కదా. అందరినీ మనకు అందరికీ పాత రోజుల్లో అసలు పాఠ్యాంశాలలో పెట్టేవాళ్ళు, మహానుభావుల జీవిత చరిత్రలు పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఏంటంటే వాళ్ళని తెలుసుకోవటం వల్ల ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా ఎలా ఎదుర్కోగలగాలి, వాటన్నిటినీ మనం దేనికి తొణికిపోకుండా ఎలా ఉండాలి అని చెప్పి వీళ్ళందరూ చూపిస్తారన్నమాట. మనకి అలాగా సోదాహరణంగా నిలబడి మనకి చూపిస్తారు చక్కగా మనకి. అది మనం మామూలుగా పుస్తకాలు చదవటం వల్ల అయితేనేమి, పురాణాలు చదువుతున్నాం, వీటన్ని ఎంత చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది, ఇవి చదువుతున్నా, అలాగే ఏదైనా గొప్ప గొప్ప మహానుభావుల యొక్క ప్రవచనాలు అవి వింటున్నంతసేపు చాలా బాగుంటుంది. అంతేగాని మనం ఆచరణకు వచ్చేటప్పటికి సగం మర్చిపోతుంటాం మనం. అది కాల ప్రభావం అనివ్వండి, మన ప్రారంభ కర్మల వల్ల అనివ్వండి. ఏమవుతుంది, మనం ఎంత చదివినా ఇప్పుడు మనలో చాలామంది చిన్నప్పటి నుంచి మనం చూస్తుంటాం రామాయణ భారతాలు చదివిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతుందంటే ఇప్పటి కాలంలో చాలామందికి రామాయణ భారతాల్లోని చిన్న చిన్న విషయాలు కూడా తెలియట్లేదు. యాక్చువల్గా నేను చెప్పాలంటే మీకు ఈ ఇంటర్వ్యూస్ కానీ మన ప్రోగ్రామ్స్ కానీ ఎక్కువ ఈ మధ్య నేను ఎక్కువ చేస్తున్నది కూడా ఇప్పటి కాలంలో ఉన్న యువతని ఉద్దేశించుకునే వీళ్ళ కోసమే అన్నమాట. ఇప్పుడు మనం ఒక 50-60 ఏళ్లలో ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఒక స్థితికి వచ్చిన వాళ్ళు, వీళ్ళలో చాలామందికి ఇటువంటివన్నిటి గురించి కూడా కొంచెం అవగాహన ఉంటుంది, మంచి చెడు అవగాహన ఉంటుంది. అండ్ భారత రామాయణాలు మన గ్రంథాలే కాకుండా పౌరాణికుల విశేషాలు ఉంటుంది. కానీ ఇప్పుడు 20 15-20 ఉన్నా చూసారా, వీళ్ళల్లో చాలామందికి ఎన్నో విషయాలు తెలియవు అసలు వీళ్ళకి. అసలు చిన్న చిన్న విషయాలు కూడా. అండ్ దురదృష్టం ఏమవుతుంది, వీళ్ళు చూస్తున్నదల్లా కూడా సినిమాలని, సినిమా మీడియం ద్వారానే వాళ్ళు రామాయణం నేర్చుకుంటున్నారు, భారతం నేర్చుకుంటున్నారు. అసలు భారతం నేర్చుకుంటున్నారు, రామాయణం నేర్చుకుంటున్నారు అని కూడా మనం అనలేం. ఎందుకంటే సినిమాల్లో చూపిస్తున్నది, ప్రస్తుత సినిమాల్లో అసలు 20-30 సంవత్సరాల క్రితమే పురాణాల్లో లేనివి కూడా కొన్ని ఎన్నో వచ్చేసాయి మనకి, సినిమాల కింద వచ్చేసినవి. ఇప్పుడు ఉదాహరణకి శ్రీకృష్ణ తులాభారం ఉంటుంది. శ్రీకృష్ణ తులాభారం సినిమా చాలామంది నిజం అనుకుంటారు. అసలు శ్రీకృష్ణ తులాభారం అనేది ఎక్కడా లేదు, మహాభారతంలో ఎక్కడా లేదు, భాగవతంలో లేదు. అది ఒక నాటకంగా రాసింది అనమాట. కానీ ఇప్పుడు జనసామాన్యులు ఏమైంది అంటే, ఇప్పుడు 60లో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది కూడా, వీళ్ళలో చాలామందికి కూడా ఈ విషయం తెలియదు, శ్రీకృష్ణ తులాభారం నిజమే అనుకుంటారు. అటువంటిది ఇప్పుడు 20లో ఉన్న వాళ్ళకి అసలు ఇంకా మిగిలిన విశేషాలు ఏం తెలుస్తాయి, అసలు తెలియదు. వీళ్ళు కేవలం ఈ యూట్యూబ్, సినిమా ఈ మాధ్యమాన్ని పట్టుకుంటున్నారు. ఈ పట్టుకోవటంతో ఏమవుతుంది, దీంట్లో విపరీతమైన ధోరణులు గడిపోయి అసలు ఇప్పుడు నేను నిన్న మొన్న ఎవరో చెప్తున్నారనమాట,
అసలు అది దాంట్లో రాముడు సీతన వీళ్ళన ఈ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నారు వీళ్ళు అనిపిస్తారు. ఎంతో డిస్టార్ట్ అయిపోయి చివరికి ఎందుకంటే ఈ కాలం వాళ్ళకి తెలియట్లేదు. బికాజ్ వీళ్ళకి గ్రంథ పఠనం లేదు. అసలు చాలా మందికి ఇప్పుడు మనం తెలుగు చెప్పాలంటే తెలుగు చదవడమే చాలా మందికి రాదు ఇప్పుడు జనరేషన్స్లో. అసలు సంస్కృతం రానందువల్లే మనం ఎంతో జ్ఞానం కోల్పోతామని మేము ఎంతోమంది పెద్దవాళ్ళు అందరూ బాధపడతారు. సంస్కృతం తెలియకపోవటం వల్ల ఎంతో జ్ఞానం కోల్పోయాం మనం, ఎంతో తెలియకుండా పోతుంది మనకి. అటువంటిది వాళ్ళకి తెలుగు కూడా కనీసం తెలియకపోతే ఎందుకంటే ఎన్నెన్నో బ్రహ్మాండమైన గ్రంథాలు మనకు వచ్చాయి. సో వీళ్ళల్లో ఏంటి, వీళ్ళు చూస్తున్నదల్లా ఇవే చూస్తూ అక్కడితో ప్రతిదీ ఈ సోషల్ మీడియా రావటం, వాటిల్లో కనపడితే సత్యం అనుకోవటం, ఇలా ఇటువంటప్పుడు ఏంటి మనని నాయన ఈ గురువు అనేవాళ్ళు ఏమిటి, ఇది సత్యం ఇది అసత్యం అని, ఇది మంచిది ఇది తప్పు అని రెండు చెప్పగలగాలి. అటువంటి చెప్పి వాళ్ళే మనకి చాలా అవసరం ఇప్పుడున్న యువతకు కూడా. వీళ్ళందరికీ అంత ఎందుకంటే కాబోయే కాలంలో ఇప్పటికే మనం టెక్నాలజీ ఎంతో మార్పులు వచ్చేసి ఎన్నెన్నో చూస్తున్నాం. సో ముందు కాలంలో అసలు మనం ఊహించలేము అనమాట. 10 సంవత్సరాలు అయ్యేటప్పటికి జీవన వ్యవహారం ఎలా ఉంటుంది, 20 ఏళ్ళు అయ్యేటప్పటికి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు మనం 40 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాం ఇప్పుడు లేదు. మనం చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఎలా చదువుకున్నామో ఇప్పుడు లేదు. ఆ విద్యా వ్యవస్థ కానీ ఆచార వ్యవహారాలు ఏమీ లేవు. అసలు ప్రకృతి అప్పటిలాగా ఉండటం లేదు. సో వీళ్ళని సక్రమమైన ఏంటంటే వీళ్ళు దేర్ అనేబుల్ టు చూస్ అంటాం. మనం వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఏది మంచి ఏది చెడు కూడా వాళ్ళ తారతమ్యం తెలియకుండా పోతాం చివరికి. కాబట్టి మనకి ప్రతి మనిషికి కూడా ముఖ్యంగా ఇప్పుడుండే యువతకి ఈ ఎవరినన్నా మంచి గురువులని ఎందుకు చెప్తున్నానంటే మంచి గురువులు అంటే కానీ గురువు మనకి సన్మార్గం నాయన ఇది మంచి ఇది చెడు అని చెప్పి రెండింటికి విశేషణ చెప్పి మన మార్గం మంచి మార్గం నడిపింపజేస్తాడు. అంతేకాకుండా గురువుకి ఏంటంటే ఏ పిల్లవాడికి తన దగ్గరికి వచ్చేవాడికి ఏ పిల్లవాడికి ఏ విధంగా చెబితే వాడికి అర్థమవుతుంది, ఇతను ఏ స్థాయిలో ఉన్నాడు ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అన్నది కూడా చాలా కరెక్ట్గా గ్రహించగలుగుతాడు. సత్యంగా గ్రహించేది గురువు ఒక్కడే అనమాట. ఇది కూడా మనం చాలామంది అంటాం అనమాట, ఎలాగండి మాకు గురువు దొరకటం, ఇప్పుడు మీరు అన్నారే మంచి గురువులు అని చెప్పేసి. అసలు ఈ గురు పరంపర గురించి ఆలోచించడానికి కానీ మనకి ఒక గురువు కావాలనుకుని అనుకోవడానికి కానీ ఇప్పుడు ఈరోజు సమాజంలో మనం చాలామందిని చూస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఎంతోమంది గురువులుగా కొలుస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంతమంది పరంపరగా వస్తున్న వాళ్ళు అంటే రకరకాల పీఠాలు అనుకోండి, ఆధ్యాత్మిక సంస్థల నుంచి కొంతమంది ఏమిటంటే గృహస్థులుగా ఉండి తర్వాత గురువులుగా మారిన వారు, వారిని ఫాలో అవుతూ ఆ సాంప్రదాయాల్లో రకరకాల సాంప్రదాయాలు రకరకాలు ఉన్నాయి మన దగ్గర, అన్ని ఫాలో అవుతున్న వీళ్ళందరూ ఉన్నారు కదా ఇట్లాగనమాట. సో ఈ విధంగా ఉంటున్నప్పుడు వాళ్ళందరూ ఈ గురువులు వీళ్ళని మంచి మార్గంలో పయనింపజేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఇన్ని కోట్ల మంది జనాభాలో ప్రతి వాళ్ళు కూడా గురువులను అనుసరించట్లేదు కదా. అసలు గురువు అనే మాట కూడా మాట్లాడరు వాళ్ళు, ఏదో వాళ్ళ జీవితం వాళ్ళు ఆగిపోతుంది. సో ఏ మనిషికైనా మనకి కూడా మనకు ఒక మంచి గురువు కావాలి, మనం ఒక మంచి మార్గంలో తీసుకెళ్ళాలి అనే ఆలోచన రావడానికి కూడా సత్యం ఒక 400 జన్మలు పడుతుంది. ఒక మనిషి కనుక 400 జన్మల్లో తాపత్రయపడి భగవంతుణ్ణి వేడుకొని స్వామి నాకు ఒక మంచి గురువుని ప్రసాదించు అని ఆ భగవంతుణ్ణి వేడుకొని ఒక జన్మ అందరూ చాలా అనుకుంటారన్నమాట. ఏంటంటే కొంతమంది గురువులు చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు వాళ్ళు కొంతమంది అహంకారానికి పోతుంటారనమాట. ఏదో మేము చాలా అదృష్టమే ఈ గురువు గారికి చాలా దగ్గరగా ఉన్నాం అని చెప్పి. ఆ గురువు గారికి ఏం పట్టదు ఇవంతా, ఆయనకి పట్టదు, ఈ శిష్యులు వీళ్ళకి ఉంటుంది అనమాట. ఇటువంటి ఆయన దగ్గర మేము చాలా దగ్గరగా ఉన్నాం, మాకు చాలా క్లోజ్గా ఉన్నాం ఉంటాయేమి. ఇలా ఉండడానికి ఈరోజు ఈ స్థితికి రావడానికి వీళ్ళు 400 జన్మల్లో చేసుకున్నటువంటి గట్టి సంకల్పం, పుణ్యం, ధర్మంగా ఉండి జీవించటం వల్ల చివరికి భగవంతుడు ఈ జన్మలో నీకు ఈ గురువు దగ్గరికి తీసుకొస్తాడు నేను. అది మనం గ్రహించాలి. అలాగే ఇప్పుడు గురువుల్లో కూడా ఏంటి మనం వింటాం ఏంటి, కొంతమంది ఏమో మనకి మంచి జ్ఞానాన్ని ఉపదేశించేవాళ్ళు, అండ్ కొంతమంది ఏంటంటే సాక్షాత్తు చెప్తానే భగవద్ంశతో వచ్చి ఈ భూమి నేల మీద
గురువుల పరంపరలో తిరిగిన వాళ్ళు ఉన్నారు, సంచరించిన వాళ్ళు ఉన్నారు మనకి. ఇప్పుడు నేటి కాలంలో కూడా అంతటి మహానుభావులు మన మధ్య ఉంటారు. నేను ఇప్పుడు చెప్తుంటాను కదా అన్నిట్లో కూడా. అటువంటి గురువు మనకి దొరకటం అంటే ఏంటి, సాక్షాత్తు ఇప్పుడు శ్రీరామచంద్రుల వారికి వశిష్ఠుడు వాళ్ళు మహాపురుషులైనటువంటి గురువులు కదా. సో ఈ కాలంలో కూడా అంతటి మహానుభావులైనటువంటి గురువు అంటే కేవలం సంకల్ప మాత్రంతోనే ఏంటి వాళ్ళ దగ్గర కాసేపు మనం ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చున్నంత మాత్రానే మన కొన్ని వేల జన్మల ప్రారంభ కర్మ పూర్తిగా నశిస్తుంది అనమాట. అటువంటి మహాపురుషులని ఈ గురువుల అంత ఉన్నత స్థాయిలో ఉన్న గురువుల దగ్గరికి మనకి వెళ్ళగలగాలి అంటే ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను నేను, అసలు గురు పరంపరకి వెళ్ళడానికి ఒక గురువును దానికి కనీసం 400 జన్మల్లో ఈ వ్యక్తి తాపత్రయపడి ఉంటాడు. ఈ రోజుల్లో నేను గురువుల్ని ఆశ్రయిస్తున్న వాళ్ళు, అనుసరిస్తున్న వాళ్ళు, సేవిస్తున్న వాళ్ళు, లేకపోతే వారితో పాటే నిత్యం సంచరిస్తూ వారు చెప్పినవన్నీ వింటూ వారికి సేవ చేసుకుంటూ సహాయం చేస్తూ ఎంతో దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ ఇది నేను చెప్తున్నాను, మీరు ఇది ఎంతో అదృష్టంగా భావించండి. వారికి సహాయపడటమే కాకుండా ఆ గురువు చెప్పిన విశేషాలు ఇంకో 10 మందిని చేరేస్తూ వీళ్ళు ఆచరిస్తూ చేరేస్తూ ఇటువంటి మీరు ఆచరించే స్థితికి వచ్చారంటే మీరు ఇది ఒక జన్మది కాదు నాయన, 400 జన్మల్లో మీరు చేసుకున్నటువంటి గట్టి సంకల్పం అప్పుడు మిమ్మల్ని ఈరోజు ఈ గురువు దగ్గర మిమ్మల్ని తీసుకొచ్చింది అనమాట. ఇంత దగ్గరగా మీరు అయ్యారంటే కాబట్టి దీన్ని వీళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. మనం సద్వినియోగం చేసుకోకుండా అంటే గురువు అంటే చాలా తేలిగ్గా దొరుకుతాడు అన్నట్టుగా మన మనసులో పడిపోయింది అందరికీ. మన దగ్గర మనం చెప్పినట్టే వింటారు, అసలు చెప్పినట్టే వింటారు, దొరకడం కూడా చాలా తేలిక అన్నట్టుగా. సో దీంట్లో ఏంటంటే మనకి కాలంతో పాటు ఎన్నో మార్పులు వచ్చినట్లే సో అన్నిట్లో వచ్చినట్టు ఈ వ్యవస్థల్లో కూడా కొన్ని ఏమంటాం మనం మంచి ధోరణులు కాదు అటువంటివన్నీ వీటిలో కూడా అన్నిట్లో వస్తున్నాయి అన్నమాట. కానీ మన మనస్సు మనం ధర్మంగా ఉంటూ ఇందాక చెప్పని మంచి మార్గంలో ఉంటూ మంచి ఇదిలో ఉంటే భగవంతుడు ఎప్పుడూ మన అంతటి సద్గురు దగ్గరికే చేరుస్తాడు. మనం గ్రహించలేకపోవచ్చు కానీ ఆ సద్గురు దగ్గరే చేరుస్తాడు. ఇప్పుడు ఇన్ని కోట్ల మంది ఉంటే అందరూ కూడా గురు పరంపర పోవట్లేదు కదా. ఇందాక చెప్పినట్టు నేను కొంతమందికి వెళ్తున్నారు. ఈ వెళుతున్న వాళ్ళు అది గ్రహించి మనకు ఇటువంటి మంచి గురువు దొరకటం కూడా మనం ఎన్నో జన్మల నుంచి తాపత్రయపడి ఇన్ని జన్మల్లో వాళ్ళు చేసుకుని ప్రారంభ కర్మ ప్రకారం రకరకాల జీవన విధానాల్లో ఉంటూ ఈ జన్మలో వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం, ఒక సాఫ్ట్వేరో, ఇంకో టీచరో, ఇంకో పౌరోహిత్యమో, లేకపోతే ఇంకే ఏదో ఉద్యోగాలు, డాక్టరో, ఇంజనీరో ఏదో చేసుకుంటూ ఏ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ కూడా నీ సోల్ మాత్రం ఎప్పటి నుంచో తాపత్రయపడుతుంది అనమాట. మంచి గురువు నాయన అని చెప్పి భగవంతుడికి మనం అలా వేడుకుంటున్నాం. అందుకని ఆయన కరుణించి ఈ జన్మలో నిన్న గురువు దగ్గర తీసుకెళ్ళాడు. ఇది మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ గురువు చెప్పిన విని మంచి మాటలు విని ఆ మంచిని తీసుకుని దాని ప్రకారం జీవిస్తూ ఉండాలి. ఇప్పుడు మన మధ్య ఉన్న వాళ్ళల్లో కూడా ఈ గురు పరంపరలో ఎంతో జ్ఞానాన్ని సంపాదించి నలుగురికి పంచుతున్న వాళ్ళు, ఎంతో అనుష్ఠానంతో పరంపరలో ఉన్నవాళ్ళు, ఎన్నో రకాలుగా ఉన్నవాళ్ళందరినీ చూస్తున్నాం గురువులు. ఇంకా కొంతమంది ఏంటంటే నాయన సాక్షాత్తు భగవత్ అంశతోనే మన మధ్యకి వచ్చి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వారిని గురువులుగా గ్రహించడానికి ఒక మనిషికి ఇప్పుడు ఇందాక చెప్పానే 400 జన్మల తర్వాత మనని కనీసం ఒక 5000 జన్మలు తాపత్రయపడాలి ఒక వ్యక్తి. శాస్త్రంలో ఏం చెప్తారంటే ఒక 5000 జన్మలు అంటే ఎన్ని లక్షల సంవత్సరాల పాటు ఇన్ని లక్షల సంవత్సరాలు వాళ్ళు ఏ జీవన విధానాల్లో వాళ్ళ ప్రారంభ కర్మలు పుడుతూ పెడుతూ జీవిస్తూ మళ్ళీ మరణిస్తూ ఈ జీవన మరణ చక్రంలో కూడా కొట్టుకుంటాం అందరం. వీటిలో కూడా కొట్టుకుంటూ వస్తున్నా ఒక 5000 జన్మల్లో కనుక ఈ మనిషి అంటే మొదటి 400 జన్మలు అలా ఉండేటప్పటికి నీకు మంచి గురువు దొరుకుతాడు. ఓకే, అలా అటువంటి గురువులు పట్టుకుని అలా వెళ్తూ నువ్వు 5000 జన్మలు అదే ధర్మంగా అదే రీతిలో ఉంటూ వస్తే తాపత్రయపడుతూ అప్పుడు సాక్షాత్తు ఒక భగవదంశతోనే ఈ భూమి మీదకి ఎవరైతే వచ్చారో అటువంటి గురువు దగ్గరికి మనం చేరగలుగుతాం.
అది భగవంతుడు చేరుస్తాడు. భగవదంశతో వచ్చిన వాళ్ళ దగ్గరికి ఎవరు చేర్చాలి? భగవంతుడే చేర్చాలి. మనుషులు చేర్చలేరు కదా వాళ్ళ దగ్గరికి, మానవులు. ఎందుకంటే అటువంటి వారిని గ్రహించడం కూడా. ఇంకోటి ఏంటంటే ఈ కాలతత్వం ఎలా ఉంటుందంటే, జీవించిన కాలంలో వారి గురించి వారిని గ్రహించనివ్వరు. వారి స్థితి వదిలేసిన తర్వాత అంటే భగవంతుడు కూడా ఇప్పుడు రాముడు కృష్ణుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక భౌతిక శరీరంతో వచ్చారు కదా ఈ భూమి మీదకి, నలుగురికి చూపించడానికి, ధర్మ సంస్థాపన అన్నీ తెలుసుగా మనకి ఇవన్నీ. ఇలా అలాగే వీళ్ళు కూడా భగవదంశతో వచ్చి ఏదో ఒక ఫిజికల్ ఫామ్ తీసుకుని మన మధ్య ఉండి కొన్నాళ్ళు నుండి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇవన్నీ ఏం పట్టవు. కానీ ఇందా చెప్పానే, ఎవరైతే 5000 జన్మలు తాపత్రయపడతారో అటువంటి వాళ్ళే ఇంతటి మహాగురువుని పొందగలుగుతారు. అటువంటి మహాగురుని పొందామనుకో ఇంకా మనకి అంతకంటే మించింది లేదు. దాదాపు 5000 జన్మలు వాళ్ళు అంత కఠోరంగా మాకు అలాంటి గురువు కావాలని తపస్సు చేస్తే ఇప్పుడు దొరికినటువంటి గురువు. అంత సంకల్పం చేసుకుని అంత తాపత్రయం పడి అప్పుడు ఇప్పుడు మనకి ఒకప్పుడు మనం వింటాం ఒక మహాతావర్ బాబాజీ కానీ, త్రేలింగ స్వామి, మహాపురుషులు సంచరించినటువంటి ప్రదేశం ఇదంతా కదా. వాళ్ళందరూ భగవద్ అంశలతో వచ్చిన వాళ్ళు. అండ్ అటువంటి శక్తి భౌతిక శరీరం వదిలి వెళ్ళినా ఇప్పటికీ మన మధ్య తిరుగుతూ ఉంటారు అనేక రూపాల్లో వాళ్ళు. కానీ వారు భౌతిక శరీరంలో ఉండగా వారిని గ్రహించిన వాళ్ళు ఎంతటో పుణ్యాత్ములు. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఈ 5000 జన్మల పాటు తాపత్రయం, అటువంటి వారు మాత్రమే వారిని గ్రహించగలిగారు, వారి దగ్గరికి వెళ్ళగలిగారు. ఇప్పుడు వెళ్ళటం వేరు, అంత తత్వాన్ని గ్రహించడం వేరు. ఫిజికల్ ఫామ్ కాకుండా ఆ తత్వాన్ని గ్రహించి పట్టుకుని ఉండాలి మనం. ఎప్పుడు కూడా ఫిజికల్ ఫామ్స్కి అట్రాక్ట్ అయిపోయి మేము ఎప్పుడు వాళ్ళతో ఉండాలి, వాళ్ళు మాకు ఇలా కావాలి అట్లా అని కాకుండా ఆ తత్వం కనుక మన ఒక్కసారి మన మీద వాళ్ళ కరుణాత్మకమైనటువంటి చూపు పడితే మన మీద ఇంకా మన ముందు జన్మలు అన్నీ మనం తరిస్తాం అన్నమాట. అసలు ఎంత శక్తి ఉంటుందంటే నాయన వాళ్ళకి ముందు జన్మలన్నిటినీ అసలు జన్మరాహిత్యం రావాలంటే చాలా కష్టం. సో మొట్టమొదటిగా వాళ్ళు మనకి ఇచ్చేది ఏంటంటే జన్మలకి ఇప్పుడు ఈరోజు ఈ జన్మకి తర్వాత జన్మ మళ్ళీ ఒక 500-600 సంవత్సరాల దాకా లేకుండా చూస్తారు. మధ్యలో మళ్ళీ ధర్మం వచ్చిన రోజే మనం మళ్ళీ భూమి మీదకి వచ్చేలాగా. ఎందుకంటే అధర్మం లేని ఉన్న రోజుల్లో ఇటువంటి పుణ్యాత్మలు వస్తే చాలా కష్టం అని వాళ్ళకి తెలిసి ఇది చేసి వాళ్ళని ఇటువంటి మానీయులు ఇంతటి ఎంతో నిష్ఠతో ఎంతో ధర్మంగా ఉన్న శిష్యులు ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గరే ఉంచుకుని తర్వాత ఈ భౌతిక శరీరం అయిన తర్వాత ఈ ప్రారంభ కర్మలన్నింటినీ తగ్గించి మళ్ళీ ఒక 500 సంవత్సరాల తర్వాత 1000 సంవత్సరాల తర్వాత మళ్ళీ భూమి మీదకి కొంచెం ధర్మంగా ఉన్న రోజుల్లోనే అంటే వాళ్ళకి కూడా ప్రార్థన ఉంటుంది కదా మిగిలింది, అవి తీర్చుకోవడానికి అప్పుడే తీసుకొస్తారు మళ్ళీ. సో అది కూడా మన అదృష్టమే కదా. ఇప్పుడు ఎన్ని కష్టాలు ఎన్ని ఘోరాలు చూస్తున్నాం మనం. ఇప్పుడే ఇట్లా ఉంది, ఇంకో 20 సంవత్సరాలకు ఎలా ఉండబోతుంది, 40 సంవత్సరాలకు ఎలా ఉండబోతుంది. ఇటువంటి అకృత్యాలు ధర్మం ఇంతగా పడిపోవటం వీటన్నిటినీ మనం చూడకుండా మన్ని వాళ్ళు రక్షిస్తారు. మనం తర్వాత జన్మ ఇదంతా అయ్యి మళ్ళీ ధర్మం ఎక్కడ కొంచెం మళ్ళీ మొదలవుతుందో అప్పుడు మళ్ళీ వచ్చేలా చూస్తారు మన్ని వాళ్ళు. అది మొట్టమొదటి జరుగుతుంది. అంతేగాని చాలామంది ఏమనుకుంటారంటే గురువుని పట్టుకుంటే ఆయన నాకు మోక్షం ఇచ్చేస్తాడు, ఇంక జన్మరాహిత్యం వచ్చేస్తుంది అని. అది చాలా కష్టం. అసలు మోక్షం అనేది అందరూ చెప్తారు ఏంటి జీవన్ముక్తులు బతుకుంటే కానీ మనం మోక్షం అంటే ఏంటి, అన్నిటిలో డిటాచ్డ్గా ఉంటే ఆనందంగా ఉంటే అదే మోక్షం. సో ఎవరో జీవులకు తప్పితే ఇన్ని కోట్ల జన్మల నుంచి వస్తున్న కర్మ కాబట్టి పూర్తి జన్మరాహిత్యం కలిగి భగవంతుడితో ఏకమైపోవటం అనేది ఎక్కడో కానీ జరగదు. కోట్లాది మందిలో ఒకరితో ముందుగా మనకి లభించేది, మనకి ఎంతో భాగ్యంగా ఇచ్చేది మనకి ఈ ఒక్కొక్క జన్మకి 500 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గురువు తన దగ్గరే ఉంచుకుంటాడు. ఇంత మానీయులుగా ఉన్న వాళ్ళని ధర్మాత్ముల్ని మళ్ళీ ఇంకో టైంలో మళ్ళీ కొన్ని ధర్మకార్యాలతో తీసుకొస్తాడు వాళ్ళని. అంతటి మహాపురుషులైనటువంటి అంటే సాక్షాత్తు భగవదంశతో వచ్చినటువంటి గురువులు కూడా మన మధ్య ఉన్నారు ప్రస్తుతం అన్నమాట.